హాయ్ హలో నమస్తే. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఏమన్నా ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 యూట్యూబ్ ఛానల్. గుడ్ లక్ టు AP10 యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపారావ్ జబర్దస్త్. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు AP10 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు మందాటి చెరువు ఆక్రమణలు తొలగించి చెరువును కాపాడాలి అని మందాటి చెరువు పరిరక్షణ సమితి నాయకుడు కనుమూరు భాస్కర్ రెడ్డి, నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి కోరారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద వారు ధర్నా చేసి ఆర్డీఓ సీనా నాయక్ ను వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముసునూరు మందాటి చెరువుల లోతట్టు చుట్టుపక్కల భూములను ఆక్రమించుకుని కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్నారు. ఆక్రమణలు తొలగించి చెరువును కాపాడాలన్నారు. అలాగే పాపిరెడ్డి చెరువును కూడా బడాబాబులు ఆక్రమించారు అని చెప్పారు. ఆక్రమణదారులకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. స్పందించిన ఆర్డీఓ సీనా నాయక్ ప్రభుత్వ భూములు ఆక్రమణలపై విచారణకు 5 కమిటీలు వేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, దొగ్గిరాల జార్జి, ప్రసాద్ రెడ్డి, రమణయ్య, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని మా భాస్కర్ అన్న, మా రమణన్న, మేమందరం కలిసి ముసునూరే గ్రామం కాదు, ఏ గ్రామంలో అయినా చెరువులు పూర్తి చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలు కావాలి గ్రామాల్లో అన్ని చెరువులు పూర్తి చేసి, ఇప్పుడు చూడండి పాపిరెడ్డి చెరువు రాత్రులాంటి పూడ్చుకోవడము, అమ్ముకోవడము, లక్షలు గడిస్తూ ఉన్నారు. ఇదే పని అదే మందాటి చెరువు మీద పడ్డారు. ఈ చెరువులన్నీ కూడా స్టోరేజ్ చేస్తే కావాలి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి, దళితులకి, గిరిజనులకి, ఏ కులమైనా సరే మంచినీళ్ళు అవసరం కదా. ఆ మంచినీళ్ళు లేకపోతే మేమేం చేయాలి? బెంగళూరు పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఎవడైనా సరే మంచినీళ్ళు కావాలి కదా. చుట్టుపక్కల గుంటలన్నీ మీరు అమ్ముకుంటుండ్రి, కలుగలమ్మ గుంట అమ్ముకుంటారు, ఆడుకుంటూ అమ్ముకుంటుండ్రి. ఈ నాయకులందరూ కూడా ఏది అధికార పార్టీ ఉంటే దాంట్లో చేరేది, ఈ గుంటలు అమ్ముకుంటుండేది. ఇదే పని అయితే ఎట్లా? ఇది మరి అన్యాయం, ఇది దుర్మార్గమైన విషయం. ప్రతి రైతుకైనా సరే, రైతు బిడ్డకైనా సరే, రైతు కూలీకైనా సరే, దళితుడైనా పేదోడైనా ఎవరికైనా సరే మంచినీళ్ళు అవసరం. ఇది మా భాస్కర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఇది. మళ్ళీ సోమవారం కూడా చాలామంది రైతులతోటి, పెద్దలతోటి, గ్రామస్తులతోటి, దళితులతోటి అందరితోటి కూడా మేము పెద్ద ఉద్యమం చేయాలనుకున్నాం. ఈ పరిరక్షణ, ఈ మందాటి చెరువు యొక్క పరిరక్షణ జరగాలి. అదంతా కూడా అక్రమాలను తొలగించాలి. ఆ చెరువుని స్టోరేజ్ చేసి ఎక్కువ నిల్వ చేసి మన సమస్యల నుంచి నీళ్లు పెట్టి ఆ నీటి ద్వారా ఈ గ్రామాలన్నిటికీ కూడా ఈ బావుల్లో నీళ్లు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరినాము. కాబట్టి తప్పకుండా దాని మీద తక్షణమే ఒక చర్య తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. మేమందరం కూడా భాస్కర్ అన్న నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క గుంటలు పరిరక్షించే ఉద్యమాన్ని చేపడతామని ఆశిస్తున్నాం. ఏర్పాటు చేసి దాని మీద పాంప్లెట్ చేసేసి ఈ మధ్య ముసునూరులో కూడా ఆ చెరువు కట్ట మీద కూడా ధర్నా చేయడం జరిగింది. అదంతా ఎలక్షన్ ముందు చేసాము. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము చేయలేదు. ప్రస్తుతం మేము కోరుకునేది ఏంటంటే అక్కడ ఉండే అక్రమ కట్టడాలని ఇప్పుడు ఆపేసి ఆ ముసునూరు మందాటి చెరువు విస్తీర్ణం ఎంత ఉందో ఆ విస్తీర్ణాన్ని దాన్ని సమ్మర్ స్టోరేజ్ చేసి ముసునూరుకి ఇటు కావలి కొంత ప్రాంతానికి, ముసునూరు ప్రాంతంలో భూగర్భ జలాలు ఎండిపోకుండా, భూగర్భ జలాలు పెరగాలంటే దాన్ని సమ్మర్ స్టోరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతోనే ఉంది. దానికని అధికారులు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ మాకు సహకరించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో మాకు 100% సహాయం చేస్తారని ఒక ఆలోచన మటుకు మాకు ఉంది. మేము ఎమ్మెల్యే గారిని కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకుని త్వరలోనే కలవబోతున్నాం. ఎమ్మెల్యే గారిని కలిసి మొత్తం విషయం అంతా ఎమ్మెల్యే గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా దీనికి సంసిద్ధులు అవుతారని మేము సిద్ధంగా ఉన్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ఎంక్రోచ్మెంట్స్ అనేది అలో చేయటం లేదు. ఎక్కడ కూడా అన్ని వీలైనంత వరకు ప్రభుత్వ స్థలాలు పేదలకన్నా అందాలి, ఇలాంటి గ్రామానికన్నా అందాలనే అందాలని ఉన్నారు. కాబట్టి ఆయన కూడా కలిసి మేము రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఇక్కడ జిల్లాలో మన కావలి డివిజన్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నింటినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా మాకు కలిసి రావాలి. మేము మందాటి చెరువు పరిరక్షణ సమితిలో నేను ఉన్నానే కానీ నాకు ఇంతకుముందు నుంచి ప్రజా మిత్ర మండలి, సంజీవని ఫౌండేషన్ ఉండే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను ఈ అందరితో కలిసి చాలా పనులు చేస్తున్నాం. ఇక్కడ కరోనా టైం కానీ ఇప్పుడైనా ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ అందరం కూడా కలుపుకొని మేము ఈ యొక్క చెరువు పరిరక్షణ సమితి ముందుండి ఈ ఆర్గనైజేషన్ అన్నిటికీ సహాయం తీసుకొని ఆ చెరువుని అభివృద్ధి చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తామని మీకు తెలియజేస్తాం.
అన్నయ్య నా పేరు. మాది ముసునూరు స్వగ్రామం. నేను రైతు కుటుంబాల నుంచి వచ్చాను. ఈ యొక్క ముసునూరు మందాడి చెరువు యొక్క ఆక్రమణ గురించి ఈరోజు మేము ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ ముసునూరు మందాడి చెరువు వల్ల రాళ్లగుట్ట పూర్వంబోపు రెండు కలిపి 133 ఎకరాల విస్తీర్ణము. ఈ విస్తీర్ణంలో శ్మశానం అని, తర్వాత బయలుదారులకి వాళ్ళకి గెస్ట్ హౌస్ అని, తర్వాత ఎక్స్ మిలిటరీ వాళ్ళకి గెస్ట్ హౌస్ అని చెప్పి ఈ విధంగా చెరువుని ఆక్రమించుకుంటూ పోతూ ఉన్నారు. ఆ చెరువులో నీటి వస్తుంటే కావల్లో తుమ్మలపేంట రోడ్డు వరకు బావుల్లో భూగర్భ జలం ఉంటుంది, బోరుల్లో భూగర్భ జలం ఉంటుంది. అదే చెరువును పూడ్చుకుంటా పోతే భావితరాలకు మనం మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితుల్లో మంచినీటికి కూడా కొరత వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అక్రమ నిర్మాణాలని తొలగించేసి ఆ యొక్క మందాడి చెరువుని సమ్మర్ స్టోరేజ్గా చేసి పూర్తి అద్దులు ఆ యొక్క విస్తీర్ణం మొత్తానికి చుట్టూ రాళ్లు బాతి కంచి వేసి ప్రభుత్వం వారు దాన్ని చర్య తీసుకోవాల్సిందిగా, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము. ఎమ్మెల్యే గారికి మా యొక్క వినతి పత్రం ఇస్తాము. సార్ కూడా మందాడి చెరువు దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కలిసి మా యొక్క విన్నపాన్ని ఆయనకి విన్నవించుకుంటాము. కాబట్టి భవిష్యత్తు తరాల కోసమే కానీ ఇది మా స్వార్థం ఏమీ లేదు. ఇందులో మేము మందాడి చెరువు పరిరక్షణ సమితి అని చెప్పి మందా కిరణ్, కనుమూరు భాస్కర్ రెడ్డి గారు, దుగ్గిరాల జార్జి గారు మేమందరం కలిసి ఒకరోజు ధర్నా కూడా చేసినాము. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీ యొక్క మీడియా సోదరులు కూడా మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.